మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన సమావేశం చాలా కులంకుశంగా వాస్తవాలని మనం ఏ విధంగా లోపాలను ఏ విధంగా సరిదిద్దుకోవాలి, భవిష్యత్తు కార్యాచరణలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇవన్నిటి కూడా ఏకైక మార్గం ఏంటంటే ఐక్యత. గతంలో కూడా మండల స్థాయి వరకు కూడా అన్ని జిల్లాలలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో తిరిగి కమిటీలు వేసింది. దాంట్లో మేజర్గా చాలా వరకు నేను ఎక్కువ తిరిగి కమిటీ వేయడం జరిగింది. కొన్ని ఖమ్మం లాంటి జిల్లాలు, వరంగల్ లాంటి జిల్లాలు వాళ్ళ మండలాలు తిరిగి కమిటీ కూడా వేయడం జరిగింది. పెద్దపల్లి, మంత్రి, రాయశాలలో కేవలం 3-4 జిల్లాలు మాత్రమే. సిద్దిపేటలో కూడా అన్ని మండలాలు కమిటీలు వేశారు. గతంలో యశ్వంత్ ఉన్నప్పుడు సిరిసిల్లాలో కూడా పెద్దలు గారు మొత్తం వేశారు, జగిత్యాలు వేశారు. కమిటీలు వేసి సభలు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ కొన్ని పరిణామాల వల్ల మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడము, కొంత అధైర్యపడము, నిరుత్సాహానికి గురి కావడము, ఇవన్నీ జరిగి కమిటీలు లేక కాదు. అన్ని చోట్ల కమిటీలు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కూడా మనం రాజశాలు కానీ, మన రామారావు గారిని, జయతర చంద్రశేఖరరావు గారిని, ఇట్లా చాలా మంది కూడా తీసుకోవడం జరిగింది. యాక్టివ్గా వాళ్ళు మనం స్టేట్ లెవెల్లోకి తీసుకుంటారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఎక్కడైనా వెళ్ళి కమిటీ చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులను సహకరించండి. గతంలో నేను షార్ట్ వెళ్ళి కమిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ర్యాలీ తీసిరు, మీటింగ్ పెట్టిరు. అనేక చోట్ల చర్చల్లో పెట్టి శివరాజ్ సార్ కమిటీ చేసి ఇచ్చిండు, నారాయణగిరికి వెళ్ళాం, ఇట్లానే హైదరాబాద్ వెళ్ళాం, అనేక చోట్ల వెళ్ళాం. కమిటీలు వేసిన తర్వాత సభలు పెట్టారు, తర్వాత మళ్ళీ సరైనది. సో ఇక్కడ ఏంటంటే కమిటీ మళ్ళీ మరోసారి ఏంటంటే మనం కమిటీని మనం పునరావృతం చేసుకోవాలి. సో ఈ యొక్క సమావేశంలో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే తీర్మానం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లా కమిటీలను ఫస్ట్ మనం మార్చుకోవాలి, లేకుంటే రివైజ్ చేసుకోవాలి, లేకుంటే కొత్త సభ్యులతో కలిపి మన కొత్త కమిటీలు ఫామ్ చేసుకోవాలి. కనీసం ఉమ్మడి 10 జిల్లాల నుంచి మన కమిటీలు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ కమిటీలు జిల్లా స్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత ఆ జిల్లా కమిటీ తీర్మానం చేసి రాష్ట్ర కమిటీకి సిఫారసు చేయాలి. ఆ కమిటీ సభ్యులు ఎలా ఉండాలంటే రాష్ట్ర కమిటీలో జరిగేటువంటి సమావేశాలలో కావచ్చు, విషయాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, జిల్లా కమిటీలని కలుపుకొని మంచి కోఆర్డినేషన్ చేసే విధంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు.